తెలంగాణలో పాగా వేసే దిశగా జనసేన పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హైదరాబాద్లో జనసేన పార్టీ ఆఫీసును ఓపెన్ చేస్తోంది. మల్కన్ చెరువు సమీపంలో కార్యాలయం ఏర్పాటు చేసింది. పార్టీ ఆఫీసుని వాళ్ళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఎక్కడ రాయదుర్గం జరిగింది, మల్కన్ చెరువు ఉంటుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణలో పాగా వేయాలని జనసేన పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హైదరాబాద్లో జనసేన పార్టీ ఆఫీసును ఓపెన్ చేస్తోంది. మల్కన్ చెరువు సమీపంలో కార్యాలయం ఏర్పాటు చేసింది. పార్టీ ఆఫీసుని ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ జనసేన ఆఫీస్ అంటున్నారు. ఆల్రెడీ ఐ థింక్ జూబ్లీ హిల్స్ వైపు కూడా ఒక ఆఫీస్ ఉంది వీళ్ళది. మళ్ళీ ఈ ఆఫీసు దేనికి అంటే ఇందులో కార్యకలాపాలు ఏం సాగనున్నాయి? గుడ్ మార్నింగ్ రమణ. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ మరింత బలోపేతం, మరింత రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలో అనేక సార్లు ప్రస్తావించారు. ఇందులో భాగంగానే ఈరోజు మరొకసారి మల్కం చెరువు ప్రాంతంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని మరికాసేపులోనే అటు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అంటే అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరికాసేపులోనే ఆ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక సార్లు ప్రస్తావించారు, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక సార్లు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడంలో ప్రధాన ఉద్దేశము పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించడం, అదేవిధంగా పార్టీని విస్తరించడం, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక షెల్టర్ లాగా ఈ కార్యాలయం పనికొస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ భావించి ఇందులో భాగంగానే ఈరోజు మల్కం చెరువు ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో చాలామంది జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తాం, తెలంగాణ మంత్రులకు వర్సెస్ మరి పవన్ కళ్యాణ్ మధ్య తీవ్ర వాగ్వాదం అంటే మాటల యుద్ధం సాగింది. ఓవైపు తెలంగాణ రాజకీయాల్లో శాసిస్తానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో అసలు ఎందుకు వస్తారు, ఎందుకు అనేటువంటి వ్యాఖ్యలు అటు మంత్రులు కూడా చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు అని పవన్ కళ్యాణ్ కూడా గతంలో మంత్రులు ఉద్దేశించి ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ కాబట్టి ఇక్కడే పార్టీని అంటే సుస్థిరంగా అంటే ఇక్కడ మొత్తం కూడా కార్యకలాపాలు సాగించడం కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఇప్పటికే క్యాడర్ మొత్తం కూడా సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి ఆ పార్టీ సభ్యత్వ నమోదు సంబంధించిన విషయాలు కావచ్చు, విస్తరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, పార్టీ అంశాలన్నీ కూడా ఈ కార్యాలయం నుంచి ప్రారంభించేదానికి ఈరోజు మరికాసేపులోనే పవన్ కళ్యాణ్ ఈ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. రమణ, సునీల్, ఈ పవన్ కళ్యాణ్తో పాటు ఎవరెవరు ఈ పార్టీ కార్యాలయ ప్రారంభానికి వస్తున్నారు? అలాగే లోకల్ లీడర్స్ ఎవరైనా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులతో పాటు జనసేన క్యాడర్ మొత్తం కూడా ఈ పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నాదెళ్ల మనోహర్ కూడా ఈ పార్టీ కార్యాలయానికి వస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్స్, చిన్న చిన్న క్యాడర్స్, అదేవిధంగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను ఇప్పటికే ఎన్నుకున్నారు కాబట్టి ఆ ఎన్నికకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఈ పార్టీ కార్యాలయానికి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో మొత్తం కూడా అంటే తన పార్టీని బలోపేతం చేయడంతో పాటు విస్తరణ దిశగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ విస్తరించే దిశగా మిగిలినటువంటి పార్టీలతో పోటీ పడే విధంగా జనసేన పార్టీ రూపొందించే విధంగా అటు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాలను శాసించే విధంగా ఇప్పటికే క్యాడర్ని కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మల్కం చెరువు
చెరువు ప్రాంతంలో తమ పార్టీ కార్యాలయాన్ని కూడా ఘనంగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మరి కాసేపులోనే పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా కొంతమంది నాయకులు, అదేవిధంగా లీడర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనసేన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.